तव सुप्रभातं शरणन्न चालु करुणिंतुवु अवधूत साई प्राभात वेळ मदि कोरिक तेलिपिनामु भवकोटि सन्निभ भवनाश भानुतेज श्री शिरिडि साईपते तव सुप्रभातं शरणन्न चालु करुणिंतुवु अवधूत साई प्राभात वेळ मदि कोरिक तेलिपिनामु भवकोटि सन्निभ भवनाश भानुतेज श्री शिरिडि साईपते तव सुप्रभातं नी आज्ञ कोरिनवि श्री साई आनिंगिनेला ఊహించ మాతరమాని వింత లీలా లేలెమ్ము తెలవారె ఓ దీన బంధు శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం లేలెమ్ము నిదుర సద్గురుదేవ సాయి మాలోని అహము ఖండన సేయుమయ్యా నీ భక్త బృందమును పాలించ సమయమాయే श्री शिरिडि साईपते तव सुप्रभातं मा कष्ट भारमुलु नीपैन मोपिనంత मटुमायमे कदा मदिलोनि चीकटंత లేలెమ్ము నిదుర తెలవారెను సాయి రామా श्री शिरिडि साईपते तव सुप्रभातं నిన్ను నమ్మినట్టి నిజ భక్తుల కోరికలను అడగకనే తీర్తువని ఇలా నమ్మెనయ్యా ఈ విశ్వమందు సమతత్వము పెంచుమయ్యా శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం లేలెమ్ము సాయి అవధూత సాయినాథ నీ చరణ కమల దర్శన భాగ్యమిమ్ము ఊహించతరమ సాయీశ్వర నియోగమాయా శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం అసమాన రూప రవితేజ యోగి రాజా సద్భక్తులంత గుడి ముంగిట వేచినారు నీ దివ్య రూపము చూడగ వేడినారు శ్రీ షిరిడి సాయిపతే तव सुप्रभातं నీ వచనామృత ధారలయందు మునిగి తరింతుము సాయి దయ చూపబోయి కను తెరచీలగాంచు ఓ కమల నయన శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం మా భక్తలోక సంరక్షక సాయినాథ లేలెమ్ము నిదుర ఇలగాంచుము శ్రీ దత్తనాథ నీ దివ్య దర్శన భాగ్యము యోగమోయి శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం మా భక్తలోక సంరక్షక సాయినాథ లేలెమ్ము నిదుర ఇలగాంచుము శ్రీ దత్తనాథ నీ దివ్య దర్శన భాగ్యము యోగమోయి श्री शिरिडि साईपते तव सुप्रभातं भुवि पालक कोरिक तीर्चुमया शुभकारक नी दय చూపుమయా వరదాయక నీ శుభ పాదములే షిరిడీపతి నమ్మితి కావుమయా భువి పాలక కోరిక తీర్చుమయా శుభకారక నీ దయ చూపుమయా వరదాయక నీ శుభ పాదములే షిరిడీపతి నమ్మితి కావుమయా నిన్ను నమ్మిన భక్తుల కోరికలు క్షణకాలమే తీర్తువు సాయి సదా కరుణాకర ఈశ్వర సాయి ప్రభో షిరిడీపతి నమ్మితి కావుమయా నిన్ను వేడినచో శుభయోగములు షిరిడీశునికే అవి సాధ్యములు నిరతం చరణం పూజింతుమయా వరదా శుభదామము బ్రోవుమయా అరుణోదయ వేళలో చేరితిమి శుభపాదము వేడుచు పిలిచితిమి ముని
దేవి దేవతలు నిన్ను గొల్తురయ వరమీయవ సాయి తరింతుమయ భవనాశకనీ శుభరూపమునే ఇలవేడి స్తుతించెను సాయి ప్రభో ప్రణమిల్లితి వేడితి షిరిడిపతి గురుదేవ శుభాంగ స్మరింతుమయా వరదాత సురేశ్వర సాయి ప్రభో నిన్ను చేరిన భక్తులగావుమయా షిరిడీశ్వర ఈశ మహేశ ప్రభో కరుణించుము సాయి దయా నిలయా నిన్ను చేరిన మా కల తీరునయా ప్రభుని శుభగానము వేద సమం. ఆధ్యాత్మికంలో నిరంతర సాధన అనేది చాలా ముఖ్యమైనది. ఎవరైతే నిరంతరంగా భగవంతుడిని భజిస్తూ ఉన్నారో వారికి ఆయన బుద్ధి యోగాన్ని పరమార్థ జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. జ్ఞానవంతులైన భక్తులు ఇహంలోనూ పరంలోనూ భగవంతుడినే దర్శిస్తూ ఉంటారు. అలా దర్శించటంలో వారికి ఏ స్వార్థము ఉండదు. కేవలం శుద్ధమైన ప్రేమతోనూ స్నేహంతోనూ వారు భగవంతుడిని భజిస్తూ ఉన్నారు. అటువంటి వారికి భగవంతుడు బాగా చూసే శక్తిని ఇస్తున్నాడు. బుద్ధి యోగం అంటే బాగా చూసే శక్తి, బాగా దర్శించే శక్తి. బాగా కనిపిస్తోందండి, బాగా కనిపిస్తోందా? అయితే దగ్గరగా పెట్టుకో. పేపర్ బాగా కనిపిస్తోందండి, దగ్గరగా పెట్టుకో. బాగా కనిపించాలి కదా, ఇంకా కనిపించలేదే అంటే బాగా చూడటం అంటే ఇది కాదు. కళ్ళు లేని వాళ్ళు కూడా అందులు కూడా చదువుతున్నారు, అందులు కూడా పాడుతున్నారు, అందులు కూడా సాధిస్తున్నారు. అది అంటే ఆ లోపల చక్షుస్ అనేది కావాలి, అంతశ్చక్షుస్ అనేది కావాలి. దాన్ని నేను ఇస్తున్నాను. కళ్ళున్న వారందరూ కూడా చూస్తున్నారు, కానీ జ్ఞానులే సరిగ్గా చూస్తున్నారు. తయారైన వస్తువులో దానికి కారణమైన వస్తువుని చూడగలగటమే సరి అయిన దర్శనం. ఒక వస్తువు తయారైంది, దాన్ని చూడంగానే దానికి కారణం గుర్తు రావాలి. మనం ఇది రోల్డ్ గోల్డా, ఇది గోల్డా అని అడిగి కొంటాం. ఎందుకని? అక్కడ దగదగా మెరవటం ముఖ్యం కాదు. మెరవటమే ముఖ్యమైతే రోల్డ్ గోల్డ్ కూడా కొనాలి. నువ్వు కొనవే. ఎందుకని అంటే దానికి కారణాన్ని చూస్తున్నావు. అలాగే ఆధ్యాత్మికంలో కూడా ఎందుకు కారణాన్ని చూడవు నువ్వు? అక్కడ చూస్తున్న వాడివి దాన్ని ఇక్కడ ఆ శాస్త్రాన్ని ఇక్కడ కూడా ప్రవర్తించేలాగా చేయి. ఇట్ ఇంప్లైస్ హియర్. దాన్ని నువ్వు ఎప్పుడైతే దీనికి అన్వయించి చూసావో లౌకికాన్ని, అప్పుడు నీకు జ్ఞానం కలుగుతుంది. అలా ఒక వస్తువులో ఆ వస్తువుకి కారణాన్ని చూడటం. అంటే ఇప్పుడు ఒక కుర్చీ ఉంది, ప్లాస్టిక్ కుర్చీ. దాన్ని చూడంగానే ప్లాస్టిక్ గుర్తొస్తుంది. ఆ ప్లాస్టిక్ గురించి ఆలోచిస్తామా? అయితే కారణం చూడమన్నారు కదా, అందుకనే ప్లాస్టిక్ 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 అని ధ్యానం చేస్తాం. కారణం చూసామండి, నువ్వు ప్లాస్టిక్ అయిపోతావు. అప్పుడు ప్లాస్టిక్ అవడం కాదు కదా, ఎట్లాగో ప్లాస్టిక్ మయం అయిపోయింది ప్రపంచం అంతా, మనం కూడా ప్లాస్టిక్ అయిపోతాం. అది కాదు కదా మనకు కావాల్సింది. మనకేం కావాలి? పరమాత్మ తత్వం కావాలి, భగవంతుడి తత్వం కావాలి. అందుకనే వీటన్నిటికీ కారణం. ఈ కారణాలని చూసి 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 పరమ కారణాన్ని వెతకటం. ఓహో, అది ఎప్పుడైనా ఒక స్ఫురణకి రావాలి మనకి. ఒక్కసారి వచ్చినా కూడా చాలు, అది నిలిచేట్టుగా ప్రయత్నం చేయాలి మనం. అలా కనిపిస్తున్న జగత్తులో దేనికి కారణమైన పరమాత్మను చూడగలగటమే సరియైన చూపు. ఆ చూపుని పరమాత్మ భగవంతుడు భక్తులకి ఇస్తాడు. అలా చూసే శక్తిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అది బుద్ధియోగం అంటే. అలా పరమేశ్వరుడైన పరమాత్మను చేరుకుంటూ ఉన్నాం, మనం ఉపాసన చేస్తున్నాం. ప్రీతిపూర్వకంగా భజన చేయటం అనేది గొప్ప ఫలాల్ని ఇచ్చేది మాత్రమే కాక గురుకృపకు భగవద్ అనుగ్రహానికి కూడా కారణమవుతుంది. కాబట్టి ఆయన చూపిస్తున్న దారిలో నడుస్తూ నిరంతరంగా నామ సంకీర్తన భజన, ఆయన్ని సేవ చేయటం అనేది మరిచిపోకుండా నిరంతరంగా సాధన చేయాలి. అందుకనే మన సద్గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు నిరంతరంగా భజన చేయండి, భజన చేయండి, భజన చేయండి. ఏమిటి కారణం అంటే అందులో దదామి బుద్ధి యోగంతం. ఆయన చాలా గొప్ప సాధన చేయలేకపోతున్నారు, బాధపడకండి. కనీసం దీన్నైనా సాధన చేయండి, నామ సంకీర్తనైనా సాధన చేయండి. దీనివల్ల దదామి బుద్ధి యోగంతం, అది రావాల్సిందేదో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎవరైతే భగవచ్చిత్తులై గురు చిత్తులై భగవద్గత ప్రాణులై గురుగత ప్రాణులై భజన చేస్తున్నారో వారికి క్రమంగా కదలనటువంటి ధ్యానం సిద్ధిస్తుంది. అలా చేసి 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 నిదానంగా మన మనస్సు లయమైపోతుంది. లయమైన తర్వాత ఇంకా ఆపాలనిపించదంత, 9 అయినా కూడా ఆపాలనిపించదు, అలా పెడుతూనే ఉంటుందంత. ఎందుకని అంటే మన మనస్సు దానిలో లయం అయిపోయింది. ఇక దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. అలా మనస్సు లయమయ్యే శక్తి భజనలో ఉంది. జ్ఞానవంతులైన భక్తుల చిత్తం
భగవంతునికి అర్పితమై ఉంటుంది కాబట్టి వారికి అసలు కోరికలు లేకుండా ఆయన ఎందే మనస్సు నిలపాలి అనేదే ఒక కోరికగా నిలిచిపోయి ఉంటుంది. కోరికలతో భజించే వారికి ఆ కోరిక సిద్ధించేంత వరకే భక్తి. అలా కాకుండా అవి లేకుండా ఆ స్వామి మనల్ని భజన చేసేలాగా ఆ మార్గంలోకి తీసుకువెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు ఇంకంతా ఆయన గురించే సేవిస్తాం, ఆయన గురించే భజిస్తాం, ఆయన్నే స్మరణ చేస్తాం. నిరంతర స్మరణ, స్మర్తృగామి సనోవతు అని తెలుసుకుంటే, ఆ దత్తస్థవంలో ఉన్న తత్వాన్ని తెలుసుకుంటే, స్మర్తృగామి, స్మరణతో గామి, వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు ఆయన, స్మరణకి సంతోషిస్తున్నాడు. ఆ తత్వాన్ని తెలుసుకుంటే ఆ పరమాత్మ మనతోనే ఎప్పటికీ ఉంటాడు. అలా భగవన్నామ స్మరణలో ఉన్న గొప్పతనాన్ని, భజన యోగాన్ని గురించి చెప్పాడు మనకి. భజన యోగం, బుద్ధి యోగం అంటే భజన యోగం అనుకోండి అంత. భజన యోగాన్ని ఇచ్చారు కదా మనకి. భజన యోగం అన్నా బుద్ధి యోగం అన్నా కూడా ఒకటే. దాన్ని, ఆ భజన యోగాన్ని, దానిలో ఉన్న తత్వాన్ని ఆయన మనకి తెలిపాడు. త్యాగరాజాది మహర్షులు, మహాత్ములు అందరూ కూడా ఆ స్వామిని కీర్తించారు. ఆ స్వామి కీర్తనతోనే ముక్తిని పొందారు. నిరంతర స్మరణ చేసి ముక్తిని పొందిన వాళ్ళు ఒకళ్ళ ఇద్దర, ప్రపంచంలో అందరూ కూడా నామ సంకీర్తన చేసిన వాళ్ళే. అలా నామ సంకీర్తన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుని, తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత, జ్ఞానదీపేన భాస్వత. ఆయన జ్ఞానదీపాన్ని గురించి చెప్తున్నాడు. ఒక అద్భుతమైన శ్లోకం ఇది. జ్ఞానదీపం అంటే ఏమిటి అని వివరణ చేసి చెప్తారు. తర్వాత ఆ జ్ఞానవంతులైన భక్తులపై దయతో, నేను అనుకంపంతో అన్నాడు. అహమేవానుకంపార్థం, అనుకంపంగా వెలుగుతున్న జ్ఞానదీపంతో, ఆత్మభావంతో ఉన్నవాడినై, వారిలోనే ఉంటూ, ఎక్కడి నుంచో బయట నుంచో కాదు, వారిలోనే ఉన్నవాడై జ్ఞానదీపంతో, ఆ వెలుగుతున్న ఆ వెలుగుతో అజ్ఞానంతో కలిగిన చీకటిని నేను పటాపంచలు చేస్తున్నాను. అజ్ఞానంతో కలిగిన చీకటిని నేను పోగొడుతూ ఉన్నాను. జ్ఞానదీపేన భాస్వత అహం అజ్ఞానజంతమః. ఎలా వచ్చిందండి ఈ చీకటి? కరెంటు పోయింది అందుకనే వచ్చింది చీకటి కాదు, అజ్ఞానంతో వచ్చింది. అజ్ఞానంతో వచ్చిన చీకటిని నేను పోగొడుతున్నాను, జ్ఞానదీపంతో పోగొడుతున్నాను అని ఆ స్వామి చెప్పాడు. రేపు మనం ఆ జ్ఞానం అంటే ఏమిటి, దానివల్ల కలిగిన చీకటి ఏమిటి, దాన్ని ఆ స్వామి జ్ఞానదీపంతో ఎలా పోగొడుతున్నాడు, జ్ఞానదీపం అంటే ఏమిటి. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. స్తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభిః మదకలమహోక్షస్య కకుదీ స్థితం నీలగ్రీవం త్రినయనం ఉమాశ్లిష్టవపుషం కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుం. జగద్గురు శంకరాచార్యుల వారు శివుని యొక్క మహిమను అపారంగా శివానందలహరిలో వర్ణిస్తూ ఈ శ్లోకంలో శివునికి సంబంధించినటువంటి మహా గొప్పనైనటువంటి ఐశ్వర్య వర్ణన గురించి వర్ణన చేస్తూ ఉన్నారు. వారంటారు, హే ప్రభు శంకర, మానవ జన్మనెత్తిన నేను నా మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి నిరంతరం మహాదేవనామాన్ని జపించినాను. మహాదేవ 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 అనేటువంటి నామాన్ని ఉచ్చరించి మరణించేంత వరకు సాధన చేయడం వలన, మరణించే సమయంలో కూడా మహాదేవ నామాన్ని ఉచ్చరించడం వలన నాకు వచ్చే ఫలం ఏమిటో తెలుసునా? మరణించే సమయంలో ఎవడిని గురించి స్మరణ చేస్తూ మరణిస్తావో వాణి యొక్క లోకం వస్తుంది అని గీతావచనాన్ని అనుసరించి కైలాసాధీశుడైన నీ లోకానికి నన్ను తీసుకుని వెళుతావు. అక్కడ నేను చూడవలసినటువంటి ఏమిటి, అక్కడ నేను చేయవలసినటువంటి పనేమిటి ఇప్పుడే నేను ఊహించుకుంటూ ఉన్నాను. ఇంకా నాకు మరణం రాలేదు. మరణించిన తర్వాత నేను కైలాసానికి వచ్చిన తర్వాత కైలాసంలో ఏ విధంగా నేను నాకు సంబంధించిన జీవనాన్ని కొనసాగించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను వినవయ్యా. ఏ విధంగా ఉండాలనుకుంటున్నావురా కైలాసంలో అని శంకరుడే కనుక ఒకవేళ ప్రశ్నించినట్టయితే ఈ భక్తుడు అంటాడు, అనేక మంది బ్రహ్మాది దేవతలంతా నీ చుట్టూ మూగి ఉంటారు. వాళ్ళంతా కూడా నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమశంగాయ చ పశుపతయే చ. బ్రహ్మాది దేవతలంతా కూడా
నిన్ను స్తుతించేటువంటి వేదాల్లో చెప్పబడ్డటువంటి అమోఘమైనటువంటి మంత్రములు ఉంటాయో ఆ మంత్రముల చేత నిరంతరము స్తుతిస్తూ ఉంటారు కైలాసంలో. అది ఒక పక్కన. ఇంకో పక్కన భక్తులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వేదములను చదివే అధికారం లేదు వాళ్లకు, వేదాల్లో ఉండేటువంటి మంత్రములు రావు, వాళ్ళంతా ఏమంటూ ఉంటారు, గౌరీ శంకరునికి జయమవుగాక, జయ జయధ్వనాలను ఆకాశాన్ని మిన్నుముట్టేట్టుగా వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారు. ఒక పక్కన నీవు చాలా సంగీత ప్రియుడవు కదా, నాట్యములంటే చాలా ఇష్టపడుతూ ఉంటావు కదా, కైలాసంలో నీవు సభలో కూర్చొని ఉంటూ ఉండగా గంధర్వులు కిన్నరులు కింపురుషులు అంతా కూడా వచ్చి నీ ఎదుట వాళ్ళ విద్యలలో ప్రావీణ్యతను పొందినటువంటి ఏ మహాత్ములు ఉంటారో వాళ్ళంతా కూడా వచ్చి చక్కని గానాన్ని చదువుతూ నిన్ను సంతోషపెడుతూ ఉంటారు. నర్తనలో గొప్పనైనటువంటి ప్రావీణ్యత పొందినటువంటి ఏ వ్యక్తులు ఉంటారో నాట్యములు నాడుతూ నిన్ను సంతోషపెడుతూ ఉంటారు. అటువంటి నటనలను సంగీతమును జయజయధ్వనములను వేదాలు చదివేటువంటి మహాత్ములైనటువంటి వేదముల యొక్క మంత్రాలకు సంబంధించిన ఉచ్చారణను వింటూ ఉంటావో తెలుసునా స్వామి. మహోక్షస్య కకుది, ఏ వృద్ధమైనటువంటి ఏ ఎద్దు గలదో ఆ ఎద్దు పైన కూర్చొని సమాశ్లిష్ట, పార్వతీదేవిని చక్కగా ఆశ్లేషం చేసుకుని దగ్గరగా ఆమె ఎక్కడ కింది పోతుందో అనేటువంటి ఉద్దేశముతో నా స్వామి ఎప్పటికీ నీవు ఆమెను దగ్గరగా గాఢాలింగనం చేసుకొని ఆ ఎద్దు పైన కూర్చొని ఇంద్రాది దేవతలు బ్రహ్మాది దేవతలంతా స్తోత్రం చేస్తూ ఉండగా కైలాసశిఖరంలో ఆ సభలో ఎంత గొప్పనైనటువంటి స్వరూపముతో కూడుకున్నటువంటి నిన్ను చూడాలనేటువంటి కోరిక నాకున్నదయ్యా స్వామి. కదా త్వాం పశ్యేయం కరధృత మృగం ఖండ పరశుం, నీవు చేతుల్లో ఒకదానిలో పరశువును ధరిస్తావు గొడ్డలిని, ఇంకొక చేతిలో మృగాన్ని ధరిస్తావు. ఈ రెండు చేతులతో కూడుకొని పార్వతీదేవిని ఆశ్లేషణ చేస్తూ ఆలింగనం చేసుకొని ఎద్దు పైన కూర్చొని ఇంద్రాది దేవతలంతా పరివేష్టించి ఉండగా యక్షగంధర్వ కిన్నర కింపురుష సిద్ధ సాధ్యాదులంతా కూడా నీ సభా ప్రాంగణంలో సంగీతముతో నాట్యముతో నిన్ను పెడుతూ ఉండగా ఉన్నటువంటి నీలగ్రీవుడమైనటువంటి నిన్ను చూడాలనేటువంటి కోరిక నాకు చాలా ఏళ్ల నుండి ఉన్నదయ్యా. ఆ కోరికను ఎప్పుడు తీరుస్తావు స్వామి. కదా త్వాం పశ్యేయం కరధృత మృగం ఖండ పరశుం, కైలాసానికి వెళ్ళి కైలాసంలో ఇటువంటి రూపముతో కూడుకున్నటువంటి స్వామిని దర్శించాలనేటువంటి కోరికను భూలోకంలో మానవ జన్మనెత్తినటువంటి మనం ఇప్పటి నుండి ప్రయత్నం చేయాలి. అటువంటి కళ్ళకు కట్టినట్టుగా ఉండేటువంటి స్వరూపాన్ని గనుక ఒకవేళ మనం ఇక్కడ చింతించినామనుకోండి, మనము కైలాసానికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. కైలాసాధీశుడైనటువంటి ప్రభువైన శంకరుడే మన సమీపానికి వస్తాడు తన యొక్క స్వరూపాన్ని చూపడానికి. ఎంత చక్కని ఊహ చూడండి. ఏతావతా తాత్పర్యం ఏమైనది, కైలాసానికి వెళ్ళబోతున్నటువంటి భక్తుడు జీవితాంతము పుట్టినప్పటి నుంచి మొదలుకొని ఈ విషయం తెలుసుకున్నప్పటి నుంచి మొదలుకొని మరణించేంత వరకు శివునికి సంబంధించినటువంటి అటువంటి స్వరూపాన్ని చూడాలనేటువంటి కోరికతో కూడుకొని ఉండాలి. ఇటువంటి కోరికను ఒకరోజు కాదు 2 రోజులు కాదు నిరంతరము చింతిస్తూ ఉండాలి. నైరంతర్యమైనటువంటి చింతన ఏం చేస్తుంది అనంటే కాలాంతరంలో అటువంటి శివుని యొక్క దర్శనాన్ని కలిగించేటువంటి భాగ్యాన్ని కలిగింపజేస్తుంది. అందుకని మానవ జన్మెత్తినటువంటి మీరు చేయాల్సిందల్లా ఒకటే, శివునికి సంబంధించినటువంటి కైలాసంలో ఉండేటువంటి స్వరూపాన్ని నైరంతర్యంగా చింతిస్తూ ఉండండి. ఏ విధమైనటువంటి చింతనను చేస్తే ప్రభువు అటువంటి స్వరూపాన్ని మనకు సాక్షాత్కరింపజేస్తాడు అనేటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు ఈ స్తోత్రము ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఓం స్వస్తి. మనకు ఎన్నెన్నో సూక్తులు హితోక్తులు ఉన్నాయి. ఉక్తి అంటే మాట, హితము కలిగించేది కాబట్టి హితోక్తి, సుఉక్తి మంచి మాట కాబట్టి సూక్తి అని. ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని గనక రక్షించినట్టయితే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. వృక్షో రక్షతి రక్షిత,
వృక్షాన్ని గనక రక్షించినట్టయితే అది నిన్ను రక్షిస్తుంది అని. కాబట్టి వీటి వెనక ఒక ఆంతర్యం ఉంది. వృక్షము వినా అంటే వృక్షాలు లేకుండా మానవ జీవనం లేనే లేదు. ఈ సూత్రాన్ని గమనించే మన ప్రాచీనులు వృక్షాలని దైవస్వరూపాలుగా భావించారు. అటువంటి దైవస్వరూపాలుగా భావించేటువంటి వృక్షాలని కొలవటం అనేది తెలుగు వాళ్ళ ఆచారం. తెలుగు మహిళలు ఈ వృక్షారాధన పట్ల అమితమైన శ్రద్ధా భక్తులు కనపరుస్తూ ఉంటారు. మనకందరికీ తెలుసు, పల్లెటూళ్ళలో కూడా రావి చెట్టు, దీనినే అశ్వత్థ వృక్షము అంటారు. పిల్లలు లేనివారు కానీ, ఏదైనా ఆరోగ్యం సరిగ్గా లేనటువంటి వారు కానీ ఈ రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. రావి చెట్టులో ఉండేటువంటి ఒక అపూర్వమైనటువంటి శక్తి వల్ల, ఆ రావి చెట్టుని నుంచి వచ్చేటువంటి గాలి వల్ల శారీరక ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి ఆ రావి చెట్టును విష్ణు స్వరూపంగా భావించటం వలన ఈ అశ్వత్థ వృక్షారాధన అనేది తెలుగుదేశంలో బాగా ప్రాచుర్యంలో ఉంది. దీనితో పాటు వేప చెట్టు కూడా మన వాళ్ళు పూజిస్తూ ఉంటారు. మనకందరికీ తెలుసు, ఇంత ముందు కాలం లోపల ఆట్లమ్మ అని వచ్చేది. ఇప్పుడు మనం దాన్ని చికెన్ ఫాక్స్ అంటున్నాం. దానికి మందు లేదు. అది కనుక వస్తే నొప్పి తెలియకుండా యాంటీబయాటిక్స్ ఉన్నాయి తప్ప ఆట్లమ్మ వచ్చి ఆడుతూ పాడుతూ పోతుంది అన్నారు. ఇదొక అంటురోగం. దీన్ని నివారించాలంటే ఒక్క వేపాకులు మాత్రమే సరిపోతాయి. అందువల్లనే మన వాళ్ళు ఏం చేశారంటే గ్రామంలో తప్పనిసరిగా గ్రామ మధ్యంలో వేప చెట్టు ఉండాలి అన్నారు. ఈ వేప చెట్టును ఏమన్నారు? లక్ష్మీ స్వరూపంగా భావించారు. రావి వేప చెట్లు రెండు కలిపి పూజించటం అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలాగా ఏ చెట్టును చూచినా సరే ఆ చెట్టు లోపల దైవాన్ని చూడటం. దైవాన్ని చూడటం అంటే ఆ చెట్టు మానవుడికి ఉపయోగపడతాము అని అర్థం. శ్రీశైలం చూశారనుకోండి, శ్రీశైలం పర్వతం నిండా మానవులకందరికీ ఉపయోగపడేటువంటి అన్ని చెట్లు ఉంటూ ఉంటాయి. కాబట్టి శ్రీశైలాన్ని సిద్ధపర్వతము అన్నారు. మనకి దేవాలయాల లోపల ఉసిరిక చెట్టు కనబడుతూ ఉంటుంది. కార్తీక మాసంలో ఈ ఉసిరిక చెట్టు కింద మనం భోజనం చేయాలి. శీతాకాలంలో శారీరక ఆరోగ్యం కొంత మందగిస్తుంది. జీర్ణాశయం సరిగ్గా పనిచేయదు. ఈ జీర్ణాశయంలో వేడిని పుట్టించటానికి ఉసిరిక సంబంధమైనటువంటి వస్తువులను తిన్నట్లయితే మనకు ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. అందువలన కార్తీక మాసంలో వన సమారాధనలో ఈ ఉసిరిక చెట్టును పూజించి దాని కింద దీపారాధన చేసి దాని కింద కూర్చుని మొదట ముద్ద ఉసిరికాయతో తినాలి అని మన వాళ్ళు చెప్పారు. ఈ రకంగా ప్రతి చెట్టు మన జీవనంలో భాగం, మన దైనందిన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా ఒక భాగం. ఇలా కనుక చూసినట్టయితే ఈ అన్ని వృక్షారాధనలో అత్యున్నతమైనది తులసి చెట్టును పూజించటం. తులసి చెట్టు యొక్క ప్రభావం ఎంత అంత అని చెప్పడానికి వీల్లేదు. పూర్వకాలంలో గ్రామాల లోపల ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వ్యావసాయక సంబంధమైనటువంటి పనిపాటుల్లో మునిగిపోయి ఉండటం మూలంగా వాళ్ళు ప్రత్యేకించి దేవాలయాలకు రావటం కానీ ఇంట్లో పూజా కార్యక్రమాలు కానీ చేసుకోవడానికి కొంత ఇబ్బంది ఉంటూ ఉంటుంది. ఇలా ఏది చేయకపోయినా ఒకటి చేయగలిగింది ఏమిటి అంటే తులసి చెట్టు. ప్రతి ఇంటిలోనూ తప్పనిసరిగా తులసి చెట్టు మనకు ఉండాలి. తులసి చెట్టు చక్కగా ఒక దిమ్మలాగా కడతారు. దాన్నే మన వాళ్ళు తులసి కోట అంటారు. ఈ కోట దగ్గర మామూలు ఆడవాళ్ళు ఎవరు రావటానికి వీల్లేదు. అంటే ఏమిటంటే పెళ్ళైనటువంటి ఆడవాళ్ళకు మాత్రమే తులసి చెట్టును పూజించేటువంటి అర్హత ఏర్పడుతుంది. ఏ విధంగా అయితే గోగు లోపల సమస్తమైన దేవతలు ఉన్నారో, ఏ విధంగా అయితే మన దేహంలో కూడా దేవతలందరూ ఉన్నారో, తులసి చెట్టులో కూడా ఆ విధంగానే అందరూ ఉన్నారని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు. మూలే ఆ తులసి చెట్టుకు మొదటి లోపల సర్వతీర్థాలు ఉన్నాయంట. ఆ తులసి చెట్టు మధ్యలో సమస్తమైన దేవతలందరూ ఉన్నారంట. ఆ తులసి చెట్టు పైన సమస్తమైన వేదాలన్నీ ఉన్నాయి. కాబట్టి తులసి చెట్టుకి నీళ్లు పోస్తే సమస్తమైన నదీ జలాల యొక్క పుణ్యము, మధ్యలో పూజ చేస్తే దేవతల యొక్క పుణ్యము, అగ్రభాగాన కనుక పూజ చేస్తే వేదాలను పూజించినట్టుగా మన వాళ్ళ యొక్క భావన. కాబట్టి తులసి చెట్టుకి ఆ రకంగా మనకి తెలిసిన విధంగా పూజ చేయటం అన్ని చోట్ల మనకు కనబడుతూ ఉంటుంది. తులసి తీర్థం మనం తాగితే ఆరోగ్యం. తులసి చెట్టు ఎండిపోయిన తర్వాత ఆ తులసి కొమ్మలను యజ్ఞంలో వినియోగిస్తూ ఉంటారు. అన్ని రకాలుగా ఆ తులసిని ఇదిగో మనం చూస్తున్నామే తులసి మాల, తులసి మాలగా కూడా మనం ధరించవచ్చు. ఇది దేహం మీద ఉండేటువంటి వేడిని పోగొట్టి చర్మ వ్యాధులు రాకుండా చేస్తూ ఉంటుంది. ఈ రకంగా తెలుగుదేశం లోపల మహిళలందరూ ఈ వృక్షారాధన ఈనాటికి తమకు తెలిసినంత రీతిలో నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే ఉన్నారు.
సద్గురు సాయి బోధనలే సర్వ పాపహరణం, కరుణామయుని దీవెనలే కర్మబంధ విమోచనం, కర్మబంధ విమోచనం. మంచి పనులను చేసిన మనిషికి కలుగును సత్ఫలితం, నీతి నిజాయితీ కలిగుంటే ఖ్యాతి గడిల్చును జీవితం, జీవులపైన ప్రేమ చూపితే దైవము దయనే చూపును, ద్వేషభావము విడిచితే దివ్యత్వము చేకూరును. సద్గురు సాయి బోధనలే సర్వ పాపహరణం, కరుణామయుని దీవెనలే కర్మబంధ విమోచనం, కర్మబంధ విమోచనం. చేదు విత్తనం వేసితే స్వాదు ఫలం లభించదు, దుష్ట కార్యమునరించితే ఇష్ట సిద్ధి జరుగదు, భగవన్నామ స్మరణమే భవజలనిధి తరణం, సాధు సజ్జన సాంగత్యం సదానందప్రదం. సద్గురు సాయి బోధనలే సర్వ పాపహరణం, కరుణామయుని దీవెనలే కర్మబంధ విమోచనం, కర్మబంధ విమోచనం. సాగల బాధ బాపితి ఆదరించు పరమాత్ముడు, దాన ధర్మములు చేసిన దైవమగును సంతుష్టుడు, రుణబంధము చే జీవుడు అనునిత్యము తపించును, మోహ